రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నికల సందర్భంగా మాత్రమే తాము పొత్తులతో ఉన్నామని, నిరుపేదల సమస్యల పట్ల ఎప్పుడూ ఉద్యమిస్తూనే ఉంటామని సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు. తమ పట్ల ప్రభుత్వ అధికారులు కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హన్మకొండలో 360 గుడిసెల్ని నేలమట్టం చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఏది ఏమైనా నిరుపేదల వెన్నంటూ ఉండి వారికి న్యాయం చేసే వరకు పోరాడతామంటున్న సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావుతో మా ప్రతినిధి నారాయణతో ఫేస్ టు ఫేస్. నిరుపేదలకు ఎప్పుడు అండదండగా ఉంటాం, గూడు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇవాళ మాకు ఇండ్లు రావడం లేదు, మేము ఎక్కడ జీవించాలి అని దిక్కు లేని పరిస్థితుల్లో నిరుపేదలు గుండ్ల సింగారంలో ఇవాళ గుడిసెలు వేసుకుంటే ఉదయం పూట పోలీసులందరూ వచ్చి ఇక్కడ గుడిసెలన్నింటినీ ధ్వంసం చేయడం జరిగింది. 360 కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి. ఈ విషయం తెలుసుకొని తక్షణమే కొత్తగూడెం ఎమ్మెల్యే కూసంనేని సాంబశివరావు గారు ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ పరిస్థితి ఏంటి, మరి ఎలా ఉంది? ఈ నిరుపేదల కోసం ఎప్పుడు అండదండగా నిలబడే మీరు ఇవాళ ఈ పరిస్థితి పట్ల ఏం చెప్తారు? ఇప్పుడు ఇది ఈ చెరువుకు సంబంధించినటువంటి పేరు కోమలకుంట. ఇది ఈ చెరువుని 82లోనే డిస్మాంటిల్ చేసింది గవర్నమెంట్. డిస్మాంటిల్ చేసి దీని కింద పక్కనే ఎస్ఆర్పిఎస్ కాలువ కోసం దీన్ని తీసేశారు. చెరువుని తీసిన తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 1400 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇక్కడ 2009లో. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నిన్నగా మొన్న 40 మందికి ఇచ్చారు దీని కింద. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఒక కమిటీ వేశారంట. కలెక్టర్ గారు, రెవెన్యూ కలెక్టర్, లేకపోతే మున్సిపల్ వాళ్ళు, పోలీసు, ఐబీ వీళ్ళందరూ. నేను వాళ్ళని అడుగుతున్నా, మీకు చేతనైతే ఈ ఊర్లో పెద్ద పెద్దవాళ్ళు ఇల్లు వేసుకుని చాలా ఉన్నాయి, మీకు దమ్ము ఉంటే వెళ్ళి వాళ్ళని పాల్గొట్టండి. దొరికేది పేదాడే దొరుకుతారా? ఇవన్నీ మీ టాస్క్ ఫోర్సులు, మీ కమిటీలు ఇవన్నీ చెల్లవు. మీ అన్ని వీళ్ళల్లో డబ్బులు ఉండేవాడు ఎవడుంది, ఆర్థికంగా బలి ఉన్నాడు ఏమన్నా ఉంటే వెరిఫై చేయి. అయినా కూడా కూల్చి పారేస్తావా వచ్చి? అది లేకపోతే వీళ్ళు కూడా, లేకపోతే ఈ కూడా దొంగలు మయం అవ్వాలా? వీళ్ళు కూడా కబ్జాలు అయిపోవాలా? ఇప్పటికే అనేక కబ్జాలు అయిపోయినాయి. వీళ్ళు లేకపోతే ఈ కొద్ది భూమి కూడా ఉండేది కాదు. చుట్టూ అన్ని కబ్జాలు అయిపోయింది. దాదాపు 50 ఎకరాల పైన కబ్జా చేసేసారు. వాళ్ళంతా పక్కాగా కట్టేసుకున్నారు. వాళ్ళ జోలికి వెళ్ళరు మీరు. తర్వాత ఇక్కడ ఈ చెరువుకు సంబంధించినటువంటి ఈ కాలం ఈ ప్రాంతంలో దీనికి పారుదలకి ముందు వెనక అంతా కూడా కబ్జాలు అయిపోయినాయి. ఇది ఎవరికి పనికి వస్తుంది? దీంతో పాటు ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పిలుపు ధర్నా చేశారు. నిన్న వామపక్షాల ఆధ్వర్యం లోపల గోపర్పూర్లో వారం రోజుల క్రితం గుడిసెల్ని ధ్వంసం చేస్తే నిన్ననే హన్మకొండ కలెక్టరేట్ ముట్టడి చేశారు. మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఇవాళనే ఇక్కడ మీరు సిపిఐ తరపున వేసిన గుడిసెల్ని ధ్వంసం చేయడం ఒక కక్షపూరిత ధోరణి కనబడుతుంది. మరి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఇవాళ మీరు అసెంబ్లీలో ఉన్నారు. మరి ఎలా చూస్తారు? ఇవాళ ప్రభుత్వం మీకు ఇలా కక్ష ధోరణితో వాళ్ళు వెళ్తుంటే మీరు ఎలా దాన్ని సమర్థిస్తారు? అన్నిటికీ మేము అవగాహన ఉంది, లేకపోతే పొత్తులు ఉన్నాం, అవన్నిటికీ ఆ పదాలు వాడాల్సిన అవసరం లేదు. దేని అంశం దానికి ఇష్యూ బేస్డ్గా వాళ్ళు ఎట్లా స్పందిస్తారో చూస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు స్థానిక అధికారులు నాకు తెలిసి ముఖ్యమంత్రి దృష్టిలో ఉండదేమో అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి దృష్టిలో ఉంటే తొందరపడమని వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉంటే ఈ ల్యాండ్ని చెప్తారేమో. వాళ్ళకి ఇది ఎవరికి ఉపయోగం లేదు, ఇది ఎవరికి ఉపయోగం లేదు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా వదిలేరు. కానీ పాయింట్ ఏంటంటే వీళ్ళు ధర్నా చేశారు కాబట్టి వీళ్ళదేదో తీసుకుంటున్నట్టుగా కలెక్టర్ గారు వీళ్ళు అత్యుత్సాహం కక్ష కట్టినట్టుగా మీరు అన్నట్టుగా ఎవరు కక్ష కడుతున్నారంటే ఈ కింది అధికారులే కక్ష కడుతున్నారు. ఒకవేళ మొత్తం తీసేయాలన్నప్పుడు రాష్ట్రంలో మొత్తం తీసేయాలి కదా, మొత్తం జోలికి రావట్లేదు కదా. ఇక్కడే ఎందుకు వస్తున్నారు? ఈ వరంగల్లో ఎందుకు వస్తున్నారు? ఈ కలెక్టర్ గారు అత్యుత్సాహం. ఇందాక ఒక పెద్ద నాయకుడే చెప్తున్నాడు, ఆమె మాకు కూడా చెప్పట్లేదండి అని. వాళ్ళ పేర్లు అవసరం లేదు. ఆమె సొంత నిర్ణయాలు చేస్తుందా? మా సొంత నిర్ణయాలు ఆమె కానీ పోలీసులు కానీ ఎవరైనా చేయడానికి కుదరదు. ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఈ పప్పులు ఏడ ఉడకు. అందులో ఇది వరంగల్ గడ్డ అంటే ఓరుగల్ గడ్డ, ఇది పోరాటాల గడ్డ. ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. సిపిఎం అందరం కలుస్తాం, ఇంకా కలిసి వచ్చే వాళ్ళందరం కలుపుకుంటాం. ఈ పోరాటాలను కొనసాగిస్తాం. పేదాడికి న్యాయం జరిగే వరకు కూడా మేము పేదాడి తరపున ఉంటాం. ఇప్పుడు అక్కడ హైడ్రా కూల్చివేతలు చేస్తుంటే మీరు దాన్ని విమర్శించారు. ఇక్కడ కూడా ఇలాంటి కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. మరి వాడ్రా లాంటిది తీసుకొచ్చి ఇట్లాంటి ఆక్రమిత ఏదైతే బిల్డింగ్లు కట్టుకొని నివసిస్తున్నారో, ఆక్రమణలు చేశారో వాటిని కూల్చమంటారా? దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మేము హైడ్రాలు, వ్యాడ్రాలు, వాడ్రాలు ఈ గోలు మాకు అవసరం లేదు. వాళ్ళు ఎట్లయినా సావని పేదాడు జోలికి రాకుండా చేసుకో నీకు చేతనైతే. ఆ పేరు పెట్టి పేదాడు జోలికి రావద్దు.
బాగా ఉన్నాడు. ఇప్పుడు మేము కూడా ఏమంటున్నాం, ఏ పేరైనా పెట్టు, ముందు ఉన్నాళ్ళకి కూల్చండి. మేమనేది అదే. నువ్వు ఆ హైడ్రా అనే పేరులాగా ఇంకో వాటరాలో ఇటువంటి అని నేనేం అన్నాను. కానీ ముందు ఉన్నాళ్ళ జోలికి వెళ్లకుండా పేదాళ్ళ జోలికి ఎందుకు వస్తున్నారో అది తేల్చమని మేము అడుగుతున్నాం. రాజకీయ అండదండతో ఇలా ఆక్రమణలు చేసిన వాళ్ళ సంగతి ఫస్ట్ వాళ్ళ భరతం పట్టిన తర్వాత పేదల జోలికి రావాలి తప్ప ఈ నీడలేని పేద జీవులు గుడిసెలు వేసుకొని బతుకుతున్న, పనికిరాని భూమిలో గుడిసెలు వేసుకొని బతుకుతున్న ఈ ఇండ్లు కూల్చేసి ఏం సాధిద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఇది ముఖ్యంగా మెయిన్గా అధికారులదే ఈ చర్య అయి ఉంటుంది. అధికారులే కావాల్సుకొని వాళ్ళు కొంచెం అధికంగా చేస్తున్నారని చెప్పేసి ఇవాళ కుసంనేని సాంబశివరావు అంటున్నారు. ఈ పరిస్థితిని ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మళ్ళీ కూడా గుడిసెలు వేసుకుంటారు, మరోమారి ఇక్కడికి వస్తే ఏం చేయాలనేది అప్పుడు మేము నిర్ణయించి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేంద్ర, HM TV.